బాబు దయచేయండి. అది కాదు మనుషులు పట్టుకొని వెళ్తారండి. ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళు వస్తారు. పక్క మీద కనుకనే 5 రూపీస్ అంటారు, మన మీద రేటు పెడతారు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట. ఇష్టపోలా అసలే రౌడీలు. రౌడీలా? మనం ఓండాలం పోయాడు కాబట్టి బతికిపోయాడు. అది క్రికెట్ బంతిని కొట్టని కొట్టామని మొండా కొడుకుని. సరే కానీ బాబు లోనకు వచ్చారు, ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏమిటి? భయం ఎందుకు? ధైర్యమే సాహసం, ఆయాసం, అబ్బాయి పడితుడే నాడు బాబులని పెట్టించారే. ఆ గది మా చిన్నమ్మాయి గీత గది నాయన. చిన్నమ్మాయి గీత గది. ఇంకా సీల్ వీడు బాబా సీల్ తీయలేదు నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరే మంచి రోజు చూసి మంత్రి గారు చేత ఆరంభం చేయించు. అందరం ఆరంభం చేయాలి. ఈ పాటి పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దాన్నేసి దండం పెట్టగలని దౌడు పడతారు. సరే కానీ ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి గది నాయన. కప్పేసిన కలిసి వాసన చూసిన వారిపోవాలనిపిస్తుంది. చూడండి చూసా ఏమి కుత్తి బలములు, ఏమి కర్ర బలములు బ్రహ్మాండంగా పెట్టించావే. అంతేకాదు నాయన సిరిగి ఫ్యాన్లు కురిగి మిషన్ కూడా పెట్టించారు. అవి అవసరం వచ్చినాడు కొల తప్పినప్పుడు చిచ్చా అని చెప్తే మిషన్ అదే పని. సరే కానీ ఎక్కడిది బ్యాట్ స్మెల్? ఎవరిది గది? ఆ గది నాదేలే బాబు. ఏ ఇలా పూజ పట్టించావే? వెనక మధ్యన వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముందుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసాం. నువ్వు అట్లా ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టు. వ్యవసాయం అనుకోవచ్చు కానీ వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రకు చెప్పుడు కట్టి మూతులు పెంచి బలం కలిగి చున్నం పట్టి చౌకు చేయించు కూర్చోవడికైనా పనికి వస్తుంది. ఊరు పడుతుంది, కారు పడుతుంది. నాకు నా గదికి అందం అలంకారం ఎందుకు లేదు ఆయన. సరే కానీ బాబు గదులు చూశారు. గదిలో అలంకారం చూడండి. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ స్వామి అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించుకుపోయావా? బాబు ఆ గుర్తుకి మీ వృత్తికి సిల్లికి చింతపంట అతికించినట్టుంటది. బాబు అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరితో చూడండి. ఎవరు నా ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏదా ఫోటో? నువ్వేదా కాలు పైకి ఎత్తుతున్నావు? ఎవడో ఒంగోలు పెడుతున్నాడుగా. అది నా సీన్ ఆయన. ఓహో ఎండింగ్ లో వెండింగ్ అనమాట. చివరిలో రన్నింగ్. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడు ఎంతతో హాస్యాలు. హాస్యం లేదు, అవునం లేదు. కానీ అమ్మాయి వస్తుంది ఆయన. తమరు వచ్చారని సింగారించుకుంటుంది. సింగారించుకుంటుందా? సూటికి ఏమైనా పంపేవా? అదేంటి బాబు అలా అంటారు? తమరు వస్తున్నారో తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాలి మరి, పిలిపించు. అన్ని నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవచ్చింది. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల. ఏది కుప్ప కుప్ప అన్న అప్పు కోసం అయ్యింది. అప్పు కోసం అయితే నైస్ గా తప్పుకుంటావా ఏమిటి? అప్పుగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండదు. ఏం చెప్పమంటారులే బాబు. వేస్ట్ మాటలే చెప్పదు ఉన్నది. అమ్మాయి మిమ్మల్ని మేజవాడి గచ్చిలో చూసింది. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమన్నా చూసింది అమ్మాయి కదా. అంతకాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటిగానే కనబడతారు. కొండకి సట్టు వచ్చినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కనబడుతుంది. ఏదైనా చూడగానే కనబట్ల రంగనాయకుల స్వామి పంగనామాలు నామన్న జరిగ తీసే పగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పడు చలామణి. ఈ చలామణి మాట ఎలా ఉందా? ఈ వృద్ధు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవృత్తులు మొత్తంలో అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడతావు. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడే చూడు. అదేం కాదు. మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి. అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ చేసేవాడు చూస్తే చిల్లర కొట్టోడు కంగారు పడతారు. ఎలా పడుతుంది. అలా ఎందుకు అనుకోని మున్సిపాలిటీ ఆఫీసులు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరినా చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్ ఉన్నాడు బాబు. అన్ని టైగర్ అంటే ఏమిటే? అత్తమ్మగారు మీకు ఇంగ్లీష్ రాదా? రాకేమైనా ఆయన రొచ్చు రొచ్చేసేపు బట్టదనానికి ఎందుకురా పరమాశ ఉంటుంది. ఈ ముండకెందుకో ఇంగ్లీష్. సింగడకెందుకురా పత్తి పేరం అన్నట్టు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే కుక్క. కుక్క నేను
సునకం శెట్టి గారు అనుకున్నా. అసలు కుక్క మానదికి ఇక్కడ నేను నిద్ర లేస్తూ మా బోడెప్ప ముఖం చూశాను. అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురాడి ఏదో రామం తగిలింది. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రొద్దు మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకు తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు? నీరే నాదా? ఓసని ఇరుపు తగలబడగదే. అందుకే సకాలంలో కురవచ్చిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి. తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయిన పొట్టైన దొడ్డలు గట్టి ముత్తైనవి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటిది అనలేదు. తమరు మాత్రం ఏం తక్కువ, మన భారతదేశానికే బొల్లగొట్టు లాంటి వాళ్ళు. నిజమేనండి. అయినా తమకు ఏం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అన్నం తక్కువ, మన్నం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. తప్ప ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా, లేకపోతే మీ అలవాటు ప్రకారం? అది ఏడు పాపాలంటారు. పెద్ద ముందరు పిడేలునా అబద్ధం ఆడగలనా? నీ అందము నీ చందము, నీ అందము నీ చందము, నీ నీ భంగ్యంలో నాశనం కాదు, పెదాలకు వచ్చాను తెలుపు చేశాను. నేను వచ్చింది నీ భంగ్యం చూడడానికి, అమ్మాయి బాబా అక్కడ కూర్చోడానికి. పిలిపించి అమ్మాయిని కడుపు మాడ ఎవరని తెలియదు. భూమి మీద ఉండాలని అడిగితే నీ సంబడం తొందరపడబాక. అన్నీ బాబు గారు ఇంతసేపు అయినా రోజుకి రమ్మనరేమి, ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేం కన్నా రంగరాయికి ఇంటికి పోవడానికి రూపమనగా మన్మధుడు, భాగ్యమునగా కుబేరుడు, దానమునకు కర్ణుడమ్మా, మా తాతగారు ఏనాడో ధర్మం చేసాడు. కొట్లో నిలవను పంచలు దీనికి రారాజమ్మ. ఆ నడకచుడ అచ్చం అత్తలమే సత్తాల సాయిని అడిగే తల్లి. ఆ రంగు చూడమ్మా ఇస్పేటాసు. అమ్మో అమ్మో ఎటు మొక్కుతుందనే ఈ త్రాసు. ఎటు మొక్కితే ఈ ముండకే లాసు. అన్ని వీడేదో లాసు లాసం నడిచాడు, క్లోజ్ అయిపోయి నాశనకం లాగుండే. సరే కానీ బాబు, ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళగండి, అమ్మాయి బాధపడుతుంది. నేను ఆనందాల్లో తప్ప ఫ్రెండ్స్ లేదు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు పెట్టే చెయ్యి పెట్టా, ఈ కార్లే కండవ పెట్టి 4, 5, 6 నిమిషాలు శాంపిల్ వెళ్ళి అంతే. 7 సార్లు వెళ్ళినా ఇంకా శాంపిల్ గానే ఉందా? సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు. సున్నా కలుపు లేకపోయారు, పట్టింపు లేకుండా పోయేది తప్ప. సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని. ఏనాడో రద్దు అయిపోయి పెద్దల కలిపి తగ్గినాను పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది. నాకు ఎలా కలుగుతా, నాకు ఇంటికి వెళ్తాం తప్ప అంటావా? తప్పున్నారా? తమరెక్కడ, తమ దర్జ ఎక్కడ, 4 అయిపోయిన రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దానికి గుమ్మం తక్కువచ్చునా అని. ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే సర్దుకొని సరిగ్గా ముద్దలాగా ఏమన్నా ఆయన ఎంత వచ్చింది? ఎప్పుడు రాదు బాబు. వచ్చినా వారగానికి అంతో ఎంతో వస్తుంది, కానీ మీలా వరద కొడుతున్న మూడులాగా మాత్రం ఎంత రాదు. ఇంకేమొచ్చింది? మొదటి తడారిపోయి చక్కగా సెలవిచ్చారు ఆయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా పక్కన దొరకలేదు, మాకు తడారిపోయి తప్పే ఉంది. సరే కదా బాబు, మనకు అదేమన్నా కాదు బాబు. ఓహో తీట తిక్క కాదు, తేట కాదు. ఇలా దగ్గర వదిలే. అమ్మాయి చూసే నీ కోసం వచ్చాడు అనుకుంటది. ఇక్కడే ఉంటా. ఫోన్లకి నాకేం తెలియదు నాయన, పొయ్యించుకునే గొట్టంలో చెప్పినాడు. చెప్పాను చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. అదే బాబు గారు, ఈ వ్యాపారం వ్యాపారం మీకు అర్థం కాలేదు నాయన. మాలాంటి వాళ్ళు అడ్డ పెట్టుకుని బ్రోకర్ ముండకుడు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు. అయినా సంగతి మనకు ఎందుకు లేదు ఆయన. అదే బాబు, నల్ల మందు వ్యాపారం. వాటింటే బాగా పడుతుంటారు. ఈకపోతే 7 కడ్డీలు వెనక వెళ్తారు. ఎవరని తెలియదే. నల్లమంది అడిగావు కదా, మనకు లేదు. మన అత్త వరకు అవసరమా? అవసరమా అని వెళ్ళగంటారు. పూటకు తులవన్నారు కానీ పూర్తిగా పడుతుంది. ఓయబ్బో, ఇది గజమన్నారా? పన్నా పెద్దని బడాయి కన్నారు కానీ భర్త చిన్నదని మాత్రం బయటపడరు. సరే, ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుతాము ఎర్లీ మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయ శుద్ధంపుతా. చాలా సైజు పెంచాలి. సంచి పట్టొద్దు.
నైస్ గా ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని ఏది జంతువులు తిన్నట్టు స్కూలు లేవు స్కూల్లా అయితే మన అన్ని శాసనం లేదన్నమాట. దానికేమి కరువునైనా పెద్ద పెద్ద పేషెంట్ లేవండి. వాటిని ఎత్తులే. సరే మీ దగ్గర సిగ్గు మారిందంటే నేను వచ్చేది ఇప్పుడే మీ భాషలో మంట ఇన్ని సామెతలు సంకలు తట్టారా మాత్రం అర్థం కావా? సిగ్గు మారిందంటే చుట్టపేగ ఏంది నువ్వు చుట్టూనే కాదు పెద్దగా ఒకటి అమ్మాయి అంటే బాధపడుతుంది. అయినా మానుకోరాదు చూడు ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలేంది ఎక్కడో కారణాన్ని చోట మాకు ఒక మచ్చంటేనే మీరు నచ్చుకున్నారే, మీకు ఒంటి నిండా మచ్చలే కదా నాయన, మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరి నాగమ్మా, మాకు వంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర 25 లక్షలు ఉన్నది. మీ గనక మచ్చలు పుట్టినయో పురుగులు పడ్డ మీ వ్యాపారానికి నేను ఎదుగులో నా ఫుడ్ అభ్యాసం దిగి సిగరెట్ ఇస్తే కాల్చుకో. సిగరెట్ నాకు ఎందుకు లే బాబు, గిడితే నాకు పట్టుకోవద్దు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చే. నా చేతికి దొరికిందా నలపకుండా నేను అనలేను, నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి పేరు నాకెందుకు నాయన, నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే 1 రూపీస్ 1 రూపీస్ ఇదేమన్నా మంచిగా వచ్చిందా? ఎంత అడిగింది 1 రూపీస్. అదేంటి బాబు నా సంచి పిసుకుతున్నారు? ఐఎమ్ సారీ అత్తమ్మా, ఇప్పుడు నా పిసికింది నీ సంచా? అవును, నాదేమనుకున్నారు? నేను ఇస్తున్న టెన్ను ఇట ఇట తానే లేదు. ఈ మూలకి చాలా విద్యలున్నాయి. అమ్మా, బాబు గారిని చిన్న డబ్బులు అడిగితే 10 రూపాయలు చెప్పి చేతిలో పెట్టాడు, అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయినా అదయానికి బాబు గారు అయ్యో ఏడుతాయి తుమ్మలమైన పంచాయతీ బోర్డు పంప 16 సంవత్సరాల నుంచి పెద్ద అబ్బాయి మొగడు మొహం ఎరుపుగా మీ చేతిలో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలకలు ఆయన, అమ్మాయి మన్మద మొలకే, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయి కొడుకు ఈ గిలగల పిలకలు తోలించి పిలిపించు అమ్మాయిని. రామ్మా రావే, బాబు గారు రావే. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళని కోరుకుంటే నలుటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలి. నలుపు నారాయణ మూర్తి నా మాట సరే కానీ బాబు, తమ నల్ల ఉంటారు కారణం నాకు చెప్పండి. అదే వదిలి తొందరగా పిలిపించు. అవసరం లేదంట రామ్మా. సరే కానీ బాబు, చవుడు చూసుకోండి. అమ్మాయి చూస్తే నేనేమన్నా చేశాను అనుకుంటుందో ఏమో. అమ్మాయి చూస్తే ఏమన్నా అనుకుంది, చవుడు చూసుకోండి అంటున్నాను. అవును, నువ్వు చేయడానికి ఏం పని ఉంది? అయ్యో, అన్ని అబద్ధాలే ఆలోచించుకుంటారు. అమ్మాయి చూస్తే ఏమన్నా అనుకుంటుందేమో, చవుడు చూసుకోండి. అదే ఆయన ఆ తాడిపై నాగేశ్వరరావు గారికి అయితే 4 ఫ్యాన్లు మిగించడు. ఏం అసలు గాలి లేకుండా వారు అవసరం లేదు నాయన. నాగేశ్వరరావు గారు మీ నాన్న దగ్గర సరుకులు తెచ్చారట. మై దగ్గర? అవును, సరుకులు తెచ్చే బాకీ రోజుల కోసం వచ్చాడు పోయిన ఆదివారం. ఎవరు? మీ నాన్నగారు. మయ్యా? అవును, మయ్య కడివారం రాడే వచ్చాను ఆయన బాకీ రోజుల కోసం. బాకీ రోజుల కోసం ఆదివారం అయి ఉంటుంది. నేను వాకిట్లో కూర్చొని ఉండా. కనకం ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్యా మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు మయ్య. అవును ఆయన, ఏమి లేదు బాబు గారు, ఇంట్లో గాలి తోటలేదు, ఒక్క బస్సుతో వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్నా. సరే గాలి కాకపోతే ఎవరైనా చేసేది ఏమన్నా? ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? కనకం నువ్వేం భయపడబాగా. అసలు మయ్యా ధైర్యం చెప్పట్లో గుంటూరు జిల్లాలోనే నెంబర్ 1. అవును ఆయన, కనకం నువ్వేం భయపడబాగా, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను పిలుచుకోమన్నాడు. అన్నాడు బాబు. అన్నాడు బాబు గారు. అంటే తాడిపై నాగేశ్వరరావు గారు అన్నారు కదా మయ్య. లేదు, మీ నాన్నగారే అన్నారు. అయినా మీ నాన్నగారి గుంటూరు జిల్లాలో ఎంత మయ్యకి ఈ జిల్లాలో రాష్ట్రం మొత్తం ఉంది. మయ్యకి మంచి పేరు ఉంది. మయ్యకి మయ్యని ఎంపీగా పోటీ చేయండి మయ్య 6 నెలలు దొరకలేదు. 3 నెలలు చెప్పాడు మయ్య. ఏమని? అబ్బాయి మనం
ఎందుకో రాజకీయం తొందరగా వినిపించు. అందుకని బాబు ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగాలనుకుంటున్నాను. అడుగుకోనికి ఇబ్బంది ఉంటుంది. అయ్యో అడుక్కోవటం ఏంటి బాబు, అడుగుతాను అన్నాను. నేను అనడం నీకు అర్థం కాలేదు ఎవరు. అదే బాబు గారు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టించుకుందామని. అయ్యో అసలు మన కార్యం ఉండలేదు. మరి కాయ చేత పెట్టిస్తావు. అయ్యో మీరు అపార్థం చేస్తున్నారు బాబు. మీ చేత 14 కేజీల వడ్రాలను పెట్టుకుందాము అనుకున్నాం. 14 కేజీల వడ్రాను అడుగు పెట్టి అరగంట కాలేదు. మా కడుపు మాట 14 కేజీల వడ్రాలు పిలిపించమ్మా. అంత పుట్టేవారనే ఆయన వికారంగా ఉంటేనే మనకు లకారం పలికేది. ఈయన ఏ మాత్రం ఆకారం మనకు శ్రీకారమే. నా తల్లి నా మాట వినురా. వాంతి వచ్చినా భ్రాంతి లాగా నటివే. వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతామమ్మా. నా మాట విను, నా మాట. అమ్మా ఈ మూట కంటే వాళ్ళ అయితే ఇంకా పెద్ద మూట బాగుపడిపోతాం. ఎవరు మూట అయినా ఎందుకు వాడిని చూసి నువ్వు భయపడతావు? వాళ్ళ అయ్యా నన్ను ఏం చేయలేదు, వీడు మాత్రం నిన్ను ఏం చేస్తాడు. ఇంజిన్ సలబడింది. ఏమన్నా అది అడిగానండి. ఎట్టుంటుందని ఎలా ఉంటుందో నడుము చేసి కనిపిస్తున్నారా? ఇదేం చెప్పు అది అలవాటు. ఓహో లేదా
అదే ఒక రకం ఉంది కదా. ఏమైంది సుబ్బయ్య గారు? ఏమైంది అర్థం కాలేదు. అర్థం కాలేదా? మరి నాకేమవ్వలేదే? నాకేమవ్వలేదు. నీకెందుకైతే అయ్యేవాళ్ళకి ఏమైందబ్బా? ఇంతకు ఏమైందబ్బా? ఏమైంది అర్థం కాలేదు. ఆహా చిన్న సుబ్బయ్య గారు ఎక్కడికి అలా పారిపోతున్నారు? అలా పారిపోతున్నారు ఎందుకు? అది కాదు, లోపలైనా సప్పుడు. ఏంటి? లోపలైనా సప్పుడు. మీరైనా అయితే దాని ఇంట్లో ఉంచి తమ తెలవదు నా నోటుకు వచ్చినట్టు అది నా కొంప ముంచారు కదా నీ అమ్మ అక్కడ మాట ఎడిబావాలి ఎందుకే ఏంటో భయం? మాకేమేమి ఎడిబావాలి ఎందుకు చూసుకుంటాం ఇంత కంగారు? కన్నారు కదా నీ లోపలైంది సప్పుడు. అలాగే వాళ్ళు పాతల్లపల్లి తిమ్మరాజు గారు నన్ను ఆశీర్వదించి కీర్తి చేసి వాళ్ళు వారి కుమారుడు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చారు. ఆయన భగవంతుడు చల్లగా చూడాలి. ఎందుకలా ఏంట భయం? మాకేమేమి ఎడిబావాలి చూసుకుంటాం. మరి ఎందుకు ఇంత కంగారు? కన్నారు కదా నీ లోపలైనా సప్పుడు అని. ఆ చెప్పు నేను సుబ్బయ్య గారు. చెప్పులా చెప్పులు చేతులు కదా వచ్చాయమ్మా. మీరు భయపడితే వచ్చారు. అతను మాకు శవాలు నడిచిన మనుషులు. అలా 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 ఉంటూ ఉన్నాయి చేతులు. మీరు అనగానే కాదండి, మా గీత ఏవో సామాన్ కలుపుతూ గంధం కింద పనులు గీత ఓ ఎంత బాగున్నారో నవ్వుతుంటే మీరే పిలవండి, మీరే పిలవండి. ఏంటంతా ఓ పిలిచారా? ఏంటండి వాడు పిలిచిన ఇలా పిలిచారేంటండి? వాడు పిలిచిన వాళ్ళెవరండి? ఏమండి ఇలా పిలిస్తే అమ్మాయిలు వస్తారా? ముసలమ్మలు కూడా రారు. అమ్మాయిలు కావాలంటే మంచి ఊపులో పిలవాలి. ఎవరు బిజినెస్ కావాలి. వ్యాపారం ఎక్కిరా అప్పీల్ బదులు ఉడిని చూస్తున్నారు ఇదేమో తన్నబోతున్నారు అందుకని కొట్టుకు తాళం వేసి మధ్యాహ్నం కూడా ప్రాక్టీస్ పెట్టా సంగీతం ప్రాక్టీస్ మరి ఇదేంటిది ఓన్ డబ్బులు పెట్టి కొనుక్కున్నాను మీరు కొట్టుకుంటారు నేను చెప్పలేదు కానీ సంగీతం నేర్చుకునేప్పుడు అదే చెప్పిన మాట ఎందుకు
మరి ఇదే కాదు ఇంకా ధ్యానం ఉండే సంగీతం రావాలి చెడ్డలు అట్లా మరి ఇదేంటి ఇదేంటి అంటే ఇక్కడి నుంచి మొదలు ఓ అబ్బా అదొక చెట్టు ఇదొక చెట్టు. సంగీతం లేకపోతే కళ పెంచుకోవచ్చు అది కూడా ఇంకా పొడుగుది ఏది ఏది? అది వదిలే అది నోట్లో పెట్టుకుంటే నాకు వచ్చేది ఊపు రావాల్సిన ఆగా నీగా నీకే మరి ఊపు కదా అనవసరంగా అది కాదే సంగీతం నేర్చుకున్నది నేను శ్రమ తాపోసి ఊపేసి భలే గురువుగారు కూడా ఉన్నారు గురువుగారు కూడా సీరియస్ అయ్యా కటివరం ప్రజల ఈమె గుణగల కూడా చెప్పుతున్నాను సావధానంగా గుణముల గుణముల అల్లుల కలకట్టుల యందు శాంతియగు నా కండిచి వదిలే వదిలే ఎన్ని ఎకరాల మేరండి ఒకటండి తలా వచ్చి అయితే ఎలా వచ్చింది ఎంతమంది 5-6 వేసారు 5-6 ఏనాయన బాగా డబ్బు చేతిలో పెట్టావు చిత్ర నీకు బాగా డబ్బులు చేతిలో పెట్టావని నీకు నేను ఎప్పుడు పెట్టలా అదే బాగా డబ్బు చేతిలో పెట్టిలా ఎప్పుడు ఇచ్చారండి అమ్మకి 10 రూపీస్ ఇచ్చా నాకు 100 రూపీస్ ఇవ్వు 100 అమ్మకి 10 నీకు 100 అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అసలు సొమ్ము ఏం చేసుకుంటారు నేను సొమ్ము గాజులు వేయించుకుంటాను ఎన్నిసార్లు ఎంచుకుంటావు ఎన్నిసార్లు పనుకుంటావు చిత్ర రాదు వద్దు కడియాలు వద్దు కానీ తెల్లని ఉల్లిపల్లాన్ని రాసుకోవాలంటే వాళ్ళు పెడతాము దేనికి బాబా ఎండాకాలం ఏం కండిషన్ వాయు వాన కావుల మీద ఒప్పుకోండి
సరే రేపు ఇంకా వేయరా? ఎప్పుడు వేసారండి వేయండి ఇంకా వేయరా? నేను మా ఇంటికి వచ్చినప్పుడు వేస్తాను వేస్తాను అంటున్నావు కానీ వేసాను అనుకున్నారే. మీరు అలాగే అనుకుంటాను వెయ్యి తొందరగా ఎక్కువయా నెలకేం పని లేదు తెల్లవారు పాట పాడేసాడు ఇంకే పని లేదు అప్పుడు చేస్తే బాగుంటుంది. సంగీతం ఏం చేయరా సంగీతం ఏం చేయరా అయితే బాగుంటుంది. ఎప్పుడు మాటలే అర్ధ రూపాయి ఇచ్చి 6 గంటల సేపు మాట్లాడతారు వెయ్యి తొందరగా అడవుడు చేస్తాను నువ్వు వెయ్యండి నువ్వు తొందరగా వెయ్యలేక ఏం కదా మనిషి చెమటలు అమ్ముతుంటే అమ్మాయి ఎక్కడ పెట్టాలో కాదు అక్కడ పెట్టాలి. ఏదో అనుకుంటున్నా అడవుడు చేస్తారండి ఏ చెమట తెలుస్తుందో బాగా అడవుడు చేయాలి. అంగళ ఉత్తన ఆల సతుకు ఇంతేనండి ఇంకా బస్ ఎక్కుతుంటే ఏమైంది ఈ మూట అనుకోని మూట కొట్టేసి ఎప్పుడు మూట ముద్ర తొందర 49 ఏంటి తినగా నా సొంతం తింటారు ఏంటది తెంపు చేసామంటే మనుషులు ఎక్కడ చెప్పండి మీ కూడు కుక్కలు కూడా ఏమన్నారండి వేసినప్పుడు చెప్పండి కింద ఇవ్వకండి తీసి చేతిలో పెట్టండి చెప్పండి అప్పుడు చెప్తాను ఇప్పుడు ఏమి వేసామో వేసేందుకు తీసే పనే లేదంటే
రాయి ఎవరైతే రాయి చేద్దాం అనుకుంటున్నా సౌండ్ చేయబాలి సౌండ్ చేయబాలి ఇదిగో సరిగా వందలేవు నీకు వ్యవహారాన్ని నీకు కావాలి పని కొట్టు దగ్గర ఎన్నిసార్లు అమ్మా ఎన్నిసార్లు మీ ఇంట్లో మీ కొట్లో ఉంటాయి కదా ఈ వంగదు తీయొద్దా అదేనండి అంటే అప్పుడే ఆలోచించుకోవాలి వేసేటప్పుడు తీయగలమా లేదా అని ఆలోచించుకోవాలి తెలుసా తీసుకోండి బావా వెనకాల బస్ట్ అయింది నీకే మాకు వరస అయితే మిషన్ దగ్గర పోతే చాలా ముఖ్యంగా మీకు వరస అయితే చాలా తప్పుకు పోతే చాలా ఇంకా బావా మాది విషయాలు ఎక్కువ ఆ శ్రీ మహాలక్ష్మి కింద పడే సరే చివరకు మీకు ఏ గత వస్తుందో తెలుసా తెలుసా ఇండియా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు ఏం వంగి అదేం కాదు మా ఇంట్లో సొమ్ము మాకే సొంతం అలాగా నువ్వు వంగినా నిలవన్నా పడుతున్నా దొర్లినా మా ఇంట్లో పడ్డ సొమ్ము మాకేసుకున్నా ఏ వ్యాపారం లేదు ఈ వ్యాపారం ఏంటిది సొమ్ము ఈ పాట కింద మిస్ పాట అంతేవాగంటే పళ్ళు బాగుంటుంది ఏసావు కానీ ఏంటి పోక కొన్నాటి పోక కొన్నాటి పోకండి కొన్నాటి పోక బావా ఏంటి నా లంగా నువ్వు తెస్తానా ఏసీ లంగా ఏసీ లంగా నీతో నేనేం చెప్పరా ఏం చెప్పావు కొట్టుకు తాళం వేసామని మందుల కోసం మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడు ఎలా ఉంది మీ నాన్నగారు సాగు అంటే సాగు బతుకాడు బతుకుతాడు సత్యం సంతోషంగా లోపలపోవడం బతుకాడు ఆశ కొనుక్కొని ఇంటికి రావడం ఏ సంగతికి ఆశలండి ఇప్పుడు పర్వాలేదు తమ దయ వల్ల తమ రమ్మగారి దయ వల్ల నిన్న నుంచి మా అయ్యకే ఆవేశం తగ్గి గుడకెక్కువైంది నాన్నగారు బాగా నవ్వుతూ ఊరంతా చూస్తున్నారు అక్క అంతా ఉంటే అమ్మ నేను గుడికెళ్ళనా మనమ్మ వీళ్ళ నాన్న గుడ్డలు గారు పోయి గుసా 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 ఒకే గుసగుసలే ఏం కాదు గుసగుసలు అదే మైకి కొంచెం హుషారుగా ఉంటే ఆరాధన జరుగుతుందండి బ్రహ్మంగారు ఆరాధన దగ్గర పోయి మై కొబ్బరికాయ వస్తాను నేను సరేనన్నా ఇండియా మీకు ఎవరు అర్థమయ్యేది గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేస్తాను నేను సరేనన్నా మై గుడి దగ్గర పోయి మేము మమ్మీ ఏం చేస్తుందో ఏ పూజ చేస్తుందో పూజ వస్తుందో మనకేం తెలుసు మై చూసి ఏమంట ఈ మైసు వచ్చి ఊరుకున్నాడు సర్వలో వెళ్ళి గుస 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 ఈ గుసగుసలో ఏం జరిగిందో మేమే చేసిందో మై అంట బిళ్ళ బిళ్ళ ఎనగది సొరపడ్డాడు పూజారి గారు కబురు చేసి సుబ్బారావు ఈ పని అయిపోయింది అడుగులు తీసుకున్నాను సంతోషంగా తీసుకెళ్ళి దినరాజులు చేర్పించారు ఇంకా ఉదయం చేసేటప్పుడే పైరేది అన్నారు మధ్యాహ్నం వచ్చేటప్పుడు మలేరియా అన్నారు ఇప్పుడు చెప్పారు అసలు విషయం మై గట్ట భగవంతుడు డ్రైవర్ గనే చెప్పేవారు అందుకని మీరు ఇంట్లో గాలి తప్పుకొని గాలి ఎత్తులా అది కాదండి రోజు నేను రావడం నా వెనకాల వస్తుంది నీకేమర్థమైతే సొమ్ము లోపల అర్థమైంది నీకేమర్థమైతే ఇచ్చావు అది కాదండి
అది కాదండి అది కాదండి. ఎన్ని రోజులు నేను తిరుగుతున్నాను, నా సొమ్ము ఎంత ఆలోచించాను, ధర్మం ఆలోచించాను. ఎవరినైనా సొమ్మే, ఎవరైనా ఎవరు. ఇప్పుడు నేను ఏమన్నా చేశాను, నాకేమో కొద్దిగా న్యాయం జరిగిందా? అది కాదండి. ఖజవారంలో జన్మన్న నన్ను చూసి చెడి గారికి ఏం జరగలేదు, వాళ్ళు ఒకసారి మా అమ్మకి వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతుంటారు. ఎవరో చెప్పండి, ఎవరు వస్తే వాడు చూసుకుంటారు. చూపించండి. అది పోయినా అది కాదండి. ఏమండి నన్ను ఏదో చేసి అది కాదండి. నేను చేసేది నువ్వు చేసే పని. నువ్వేనా నాకేమో చేస్తావా అండి అంటే నువ్వు చేస్తావు నువ్వు చేసేది కాదా? నీ వల్ల డబ్బులు ఇచ్చి ఏ వ్యాపారంలో లేదు కదా అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. ఎవరైతే కానీ వాడేవాడు వంద అడుగుతాడు. వాడు ఎక్కడున్నాడు? వాడేవాడు ఎందుకు ఇంత దూరం వచ్చిన పడేవాడు తెలిసింది. మీకు అర్థం కాదు ఎవరు ఇదిగో తిరుగు నువ్వు కూడా తీసుకుని చిన్న వస్తువులద్దు, ఇంత కట్ట కావాలి. కట్ అయితే మనిషిని అర్థం చేసుకోలేదు. అది కాదు పని చేస్తాం మనం కట్టంటే అవసరం ఉంది. మధ్యలో మనిషి ఏంటి అంతా ఇంత అంటున్నావు? జ్ఞానం అంటే ఇలా చూపించి ఇంత ఏంటది? అసలు వాళ్ళ మీద ఎగిరి పడుతున్నాయంటండి. ఎన్ని రోజులు ఆలోచించండి. ఇదిగో వాళ్ళని ఏమన్నా అంటే మా అమ్మ నేను ఇంట్లో కూడా రానివ్వ తెలుసా? ఈ విమానం మాకు మాకు దేవనుకున్నావు. అసలు మా గురువులండి వీళ్ళు ముగ్గురు మా గురువులు. నేను ఈ 3 సంవత్సరాల అమ్మాయికి వచ్చాను. ఈయనేమో 1 సంవత్సరం అమ్మాయి, ఈయనేమో 16 సంవత్సరాలు అమ్మాయి, ఈయనేమో మన 3 ఏళ్ళు. సుబ్బారావు గారు మీరున్నారు కదా అయ్యేవారు. ఏమండి ఏంటి అలా నచ్చుతున్నాను? ఏడుస్తున్నారా మరి ఏం చేయాలో మీరు చెప్పండి, నేను చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. ఏంటి మీకేం తెలియదా? మీకేం తెలియదా? మరి నాకు ఏం తెలియదు, నేనే తెలియనప్పా. ఏమండి మా అమ్మని పిలుస్తాను, దానికైతే అన్ని విషయాలు తెలుస్తాయి, అది అన్ని చేసి పంపిస్తాను. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? అదే ఏం చేయాలి? వైరం అంటే ఏంటి? అసలు ఆయన ఏం చెప్తావు? ఏ పని అని చెప్తావు? అదే పని
నేను పైన ఉంటాను. ఎందుకని? మా బాబాయ్ కూడా చెప్పాడు. ఏమని చెప్పారు? మా బంగారు బాబాయ్ కూడా చెప్పాడు. ఏమని చెప్పారు? నీ విషయం ఏదైనా పూర్తిగా పరిష్కారం కావాలంటే నువ్వు పైనే ఉండాలి. గారు ఆయన ఏదో తెలియక చెప్పాడు కానీ పైన ఉంటే తెగ ఇబ్బంది పడతావు. నా వాటికి కిందే ఉండు. కుదరలేదు, సొమ్ము పోయిన తర్వాత అంటే పైన ఉండాలంట. పైన అంటే ఏంటి తెలుసా? చెంకుని గంట కొట్టడం. అంటే అక్కడి చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే కదా. అవును, మీ అమ్మమ్మ నేను మధ్య మధ్యలో తలుపు తీస్తారా, ఉతకం ఎత్తమంటారా అంటే సుబ్బారావు రాదు, వచ్చే ఊరకవాదు. ఆచార్య గారి కొలువులో గడపర పెట్టి ఎర్రగా కాల్చి గిలకల కానించి మెడదాకా లెక్క పెట్టడానికి వీళ్ళు ఎవరు వామల పెట్టి సముద్రం ఉండేమనుకున్నాయేమో, చెబుతా ఎండ్రి సముద్రం అనేవారని తెలియదేమో. చింతలు నేనే తినేడు 2 సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరు సినిమాకి వెళ్దాం. నువ్వు ఏమో సినిమా చూస్తుండు, నేను ఇది చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. ఆ రాజు మెత్తగా తగ్గ మీ అమ్మాయి అనుకున్నారే చిత్ర. అమ్మగారికి కాదు పట్ల సుగర్ తక్కువ సాంగ్ ఎక్కువ ఆవిడ పోకుండా అమ్మా చిత్ర సుబ్బారావు గారి పైకి పై పైన పడుతున్నాడు. సోడవాడు పట్ల గ్యాస్ తప్ప గోళీ ఎక్కువ. నీ దుప్పగా నీకు ఎప్పుడు గోళీ ఎక్కువ? ఎవరికి బాబు తిడుతున్నారు? ఇప్పుడే నీ దుంపలేదా అన్నారు. అదే భాగ్యవాళ్ళని తిట్టారే. భాగ్యవాళ్ళని మా ఇంట్లో ఉండి తిడతారా? భాగ్యవాళ్ళని తిట్టాలి, బజార్లో మీటింగ్ పెట్టి తిడతారా? సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం ఏమైంది? సుమారు మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా ప్యాంట్లో నా ఓటా అంతా ఇంకా నీ మాట దేవరా? అయ్యో మీరు నాకు మాట ఇచ్చారు బాబు. ఎవరు రైతులు నా బతులు రాస్తున్నారా? అదే కాదు, కనకం తక్కువ నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తాను. నీ కోరిక నేను తీరుస్తాను. నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండెక్కడా, కొండెక్కడా? కుర్చీ వస్తే పురాసాగా వస్తాగానే నిన్ను ముట్టుకొని బస్సులు అవుతానా? అది కాదులే బాబు, చలికాలం ఒంటరిగా పడుకోలేకపోతున్నాను. పడుకోలేదు వయసు ఎక్కాలి, చేసేది పడుకోలేదు. మాకు ఒక్క 3 గుమస్తాలు ఉన్నారు. ఒక్కొక్కరికి 2 రోజులు డ్యూటీ చేస్తా. 3 రోజులు అరవద్దిగా 7వ రోజు గోకావడం పంపిస్తాడు. గురకావల్లో గుమస్తాను పంపిస్తావా నాయన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు? సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎత్తేసానా సుబ్బారావు? అప్పుడే దించానే దించానా సుబ్బారావు? సుబ్బులు జిబ్బులు అన్నామంటే ముక్కు మీద కుదుతా. మళ్ళా గుద్దారంటే ముక్కు 3 ఒక్కలు అవుతుంది. అంత మనకి దండం పెడతారు. గుమస్తాను సుబ్బారావు ఏంటి కథ ఏంటి సమావేశం అనుకోరు. నాకే గవర్నమెంట్ వాళ్ళు సుబ్బశ్రీ అని పేరు ఇచ్చారు. నువ్వు నా సుబ్బశ్రీలు ఇది నేను హరిశ్రీ అంట. ఆ మాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు 10 సార్లు. 11వ సార్లు కూడా తీసుకోపోయావని పాడన వేసి కట్టుకుంది. నేను తీసుకునేదాన్ని, నా దగ్గర డబ్బు లేదు. అప్పు ఇవ్వన్నా రాయిపోయింది. అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను. క్లాస్ గా ఉన్నారు. మొత్తం దరిద్రమేనా? లోనకేదో వచ్చేది ఉందా లేదా? అప్పుడు గెలువులు వచ్చే తప్పుడు తెస్తానని మాయ మార్కెట్ టచ్ తిరుగుతున్నాడు. ఈ సంగతి వాళ్ళు తెలుస్తారు. రే సుబ్బారా, నిన్నేనా? ఏంటి ఇందాక నుంచి నిన్నెవరు నీ బాబు నాన్న? ఒరే దుప్పట్లేవి రాని అంటానే అంటావు. అనుకోసి ఉండాలి. ఏటికి పోగటమని నోటికి పెరగటమని అంటానే అంటావు. నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టాలనుకున్న లక్షాధికారుల చేత లంగాలు పడిపించారా, కోటీసుల చేత కోకలు పడిపించారు. అంటే నాకు ఒక లెక్కట్రా, ఒకసారి అంటే 100 సార్లు ఒరే దుప్పట్లేవి రాని అంటానే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద సుబ్బారావు సన్ను రాష్ట్రంలో నెంబర్ 1 నన్ను రాష్ట్రం
రే దాంట్లో బయట రావాలి గెట్ అవుట్ గెట్ అవుట్ ఎవరి హౌస్ నాకు దిస్ ఈజ్ మై హౌస్. నీది ఎలా అవుతుంది ఈ ఇంటికి వచ్చేసిన అచ్చు రసీదు నా దగ్గర ఏం ఉండాలా? బజార్కి వెళ్ళి 4 సిమెంట్ బస్తాలు తీసుకురారంటే ఆ రసీదు నీ పేరు రాయించుకుంటా. అయితే ఎవరో ఇంటి పట్టడానికి నా దగ్గర ఉంది. అయితే ఇప్పుడు ఏమీ లేదు, అసలు ఏమి లేదా? అసలు ఏమీ లేదు. ఎందుకైనా కొంచెం ఆలోచించుకుంటా. ఆలోచించుకునేటప్పుడు నా వద్ద ఏమున్నదయ్యా? ఏం కాస్తున్నావురా? గాలి తర్వాత నీకే పుట్టిందిరా నీ కాక. ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు, అసలేమి అసలు ఏమీనూ లేదు. బాల సూర్య ప్రభా ఏది అదే ఏది ఆ కనపడుతుంది. దానినే వెలగైన వెచ్చించి 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 నా నటిస్ నాకు ఇచ్చారు. వామ్మో, ఇది కమిటీ వాళ్ళు పెట్టారా? ఎవరు పెట్టారు? కమిటీ వాళ్ళు పెట్టారు. కమిటీ వాళ్ళు పెట్టారు, కోనే పెట్టాడు. నాకు అనవసరం. ఇదిగో నా తెనేళ్ళ కొట్లో చేరా, నా కట్రీస్ సెంటర్లో చేరా, నా కర్మవర పట్టు చేరా, నా బెనారస్ చేరా. అనవసరం నా చేయ నాకేం తెలిసి చూడండి, చేసిపోయారు చూడండి. గుండె పెట్టుకున్నా చూడండి. అమ్మ కడుపు మాడ మార్పుగా చేయాలని తీశాడు. అమ్మా, ఏం చేయాలనుకున్నాడు? నన్ను మానవంగా చేయాలని ఇక మనకి ఇంకే పని లేక ఇంకా పని నీ అమ్మ కడుపు మాడ కులతమని చెప్తాం ఉన్నదా? నా చేయబడుతుంది ఎందుకు రాగలేదు? దాపం ఉన్నా నీ విషయం కాదు. నీ పని కాదా? నీ కష్టం కాదు. నీ కష్టం ఇస్తాం అంటాను. ఏమని చెప్పాలబ్బా? నన్ను ఎప్పుడు సక్కరంగా ఏమని ఇచ్చారే మీరు? కూర్చొని ఏడువయ్యా, ఎవరొద్దన్నారు? నన్ను కొడుకోనన్నది రామని వడ్లా పని అంది. ఈ విషయం చేస్తాను. అసలు నాకు చదవద్దమ్మా. 2 దాడితే పాపం ఎక్కువ, ఎక్కువ నీరసం తక్కువ. ఆ ముందు ఒకసారి అంది, మన అవసరం ఇప్పుడు 10 సార్లు అన్నా. నేను అలా ఎందుకన్నానే? మనకి ఎక్కువ నుంచి దుప్పటి తెస్తానన్నాడా? రాగానే ఏమంటే సుబ్బారావు గారు స్టార్టింగ్ అట్లా ఉండగా ఎండింగ్ బాగలేదు. రండి దుప్పట్లేవి రా అని నా దగ్గర కొంచెం పెడతీశారు. అయితే నువ్వు నాకు ఎట్లా? నాకు అర్థం కాదు, నేను ఇచ్చా. నీకు అర్థం కాదు, నువ్వు ఇచ్చావు. బారు బారు చెల్లు చెల్లు. ఇక నేను ఇట్లా మరి దుప్పట్లు ఎప్పుడు తెస్తాను? మన తెచ్చేంత పెట్టగలేదు. మంది దాకా వేసింది. మద్రాసు ఎందుకు సంచులమైనా సాంబార్ గ్రాంపుల పేర్లు ఇవ్వాలి. ఇచ్చారా? పెద్ద అమ్మాయి 2 ఇచ్చింది, చిన్న అమ్మాయికి అనుభవం తక్కువ కదా, ఒకటే. నువ్వేమి నేను ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. తీరా పెద్ద చూస్తాను. నీ సుఖం కూడా నా మధువా వచ్చాయి. సరే కానీ అమ్మాయి రికార్డు అన్నమాట కనిపించు. అది కాదు ఎలా
లేమంటే లేవద్దు. అయ్యారు 3 సంవత్సరం వచ్చి కరోనా వచ్చి మనుషులు పట్టుకొని లేచేదాకా అమ్మా ఈ మాటలు మన గుడి దగ్గర గుళ్ళో పోయి గుడ్డు కడుక్కోపోయింది. గుళ్ళ గుడ్డలు ఓడిస్తున్నారు 16 గుట్ట పావులు ఎందుకు మా దగ్గర రూపాయలు తీసుకున్నారు? రూపాయి తీసుకున్నారని మోసం మాట చెప్పండి. ఎవరు మా మోసం మాట్లాడు? ది అసోసియేషన్ కాస్ట్ మధ్య కప్పేసారు తినాలి. హోల్సేల్ బిజినెస్ ఏమన్నా ఓయప్పో చిరిపోయిన పాత పనులు పెట్టి ఓంచి వ్యాపారం అంటే ఓంచి వ్యాపారం. మేము పెట్టింది బాగా వ్యాపారమే. నువ్వు పెట్టావు పట్లాసిన పట్టణ కంపెనీ. మమ్మల్ని పడుతుంటున్నాడా? నువ్వు మొగడే, నేను ఆడదాన్ని రావా చూస్తా. ఇంత పైకి లేకపోతే 50 years ఏమో ఓల్డ్ 20 years బిలో పెద్ద సుబ్బారావు సన్న రాష్ట్రంలో నెంబర్ 1 నమ్మకం మొదలుపడతారా? మీరు ఒక్క రోజు నేను ఎంతో పడ్డారే తెలుసా?